దేవుని నామానికి మహిమా ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును దానం చేయుటకు ప్రభు కృప చూపించున్నాడు. ఈ యొక్క జనవరి మాసము చివరి ఆదివారము 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం నాడు వాక్యమును ధ్యానం చేయుటకు కృప చూపించున్నాడు. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు ధ్యానం చేయనటువంటి అంశము అందరికీ సమానత్వము మరియు న్యాయము అనేటువంటి అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థన పూర్వకముగా వాక్యములు ముందు కొనసాగుదాము. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే కృప చూపి సహాయం దయచేసి మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, అందరికీ సమానత్వము మరియు న్యాయము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉంటున్నాము. చదవబడినటువంటి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ యొక్క అధ్యాయంలో చూస్తే బీదల పట్ల వీరు సమానత్వము లేక అన్యాయము చేసేటువంటి వారుగా ఉన్నారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసేటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనము చూడవచ్చు. 11వ వచనంలో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో, దోష నిహృతికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నీ నెరుగుదురు. దరిద్రుల యొద్ద పంట పోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు అని చెప్పి ఇక్కడ దేవుడు ఆమోసు ద్వారా ఇక్కడ తెలియపరచడం. అంటే వీరు అందరి పట్ల సమానత్వము చూపించట్లేదు, న్యాయము అసలే జరిగించట్లేదు. దోష నిహృతి చేయుటకు వీరు, ఒకరి మీద నింద మోపుటకు వీరు రూకలు పుచ్చుకొనుచున్నారు. రూకలు పుచ్చుకొని లంచము తీసుకొని వీరు నీతిమంతులను వీరు బాధ పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. గుమ్మమునకు వచ్చు బీదవారికి అన్యాయము చేయటం వలన ఎవరైనా న్యాయము తీర్చమని గుమ్మము యొద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నట్టు అన్యాయము చేస్తూ ఉంటున్నారు. అందువలన మీ అపరాధములు విస్తారములైనవని మీ పాపములు ఘోరమైనవని నీ నెరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను మీరు పుచ్చుకొనుచు వారిని అనగదొక్కుచున్నారు. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. మీరు ఇండ్లు కట్టుకొనిను ద్రాక్ష తోటలు నాటినను మీరు ఆ ఇండ్లలో మీరు ఉండరు. ఇంకా ఏం చెప్తున్నట్టే మీరు ఆ యొక్క ద్రాక్ష రసమును మీరు త్రాగరు. ఇంకా అనేకమైనటువంటి మాటలు అక్కడ తెలుపుకుంటూ వస్తున్నటువంటి విధానం మనము చూస్తాము. ఇంకా మీరు అలా చేస్తూ ఉన్నారు కనుక 21వ వచనంలో మనం చూస్తే ఇంకా ఏం చెప్తున్నానంటే దేవుడు వీరితో, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను అంగృనింపనులను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులను అర్పించినను క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ మండలముల నాదమును వినుట నాకు మనస్సు లేదు. మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మీరు ఆచారపరమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు, అమావాస్య పండుగలు చేస్తూ ఉంటున్నారు, దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, కొవ్విన పశువులను వధిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏం చేస్తారంటే అందరినీ సమానత్వం మీరు చూడట్లే. మరి ఇంకొకటి ఏంటంటే న్యాయము మీరు జరిగించట్లే. లంచము తీసుకునేటువంటి వారుగా మీరు ఉంటున్నారు కనుక నేరారోపణ చేసేటువంటి వారుగా మీరు ఉంటున్నారు. వారి పంటలను మీరు లాక్కునేటువంటి వారుగా ఉంటున్నారు కనుక మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కనుక మీరు ఈ ఆచారపరమైనటువంటి భక్తి చేసినప్పుడు అవి నాకు అసహ్యము, వాటిని నా యొద్ద నుండి తొలగనీయుడి అని దేవుడు వీరితో చెప్పినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే మీరు ఏ విధంగా ఉండాలంటే నీళ్లు పారినట్లు న్యాయము జరగని నీళ్లు ఏ విధముగా అయితే వెళ్తూ ఉన్నావో, ఏ విధముగా పారుతూ ఉన్నాయో న్యాయము ఆ విధముగా జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె ప్రవాహము ఏ విధముగా వెళ్తుందో నీతిని ఆ విధముగా మీరు ప్రవాహింపనీయుడి అని
ఇక్కడ ఆమోస్ గ్రంథంలో దేవుడు వీరితో మాట్లాడినటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుడు ఇక్కడ పేతురుకు ఒక దర్శనం ఇచ్చి, నీవు పలానా ప్రాంతమునకు వెళ్ళి ఆయన ఆకలి కొని మేడ ఎక్కినప్పుడు పరవశుడై ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చి 4 చెంగులు దింపబడుట, ఒక దిప్పట్లో చతుస్పద జంతువులు చూడటము, వాటిని చంపుకొని తినమని దేవుడు చెప్పడము 3 సార్లు అలా చెప్పినప్పుడు, మొదటిసారి చెప్పినప్పుడు ప్రభువా నేను అపవిత్రమైన దానిని ఎన్నడూ కూడా తినలేదు అన్నప్పుడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని నీవు అపవిత్రమని ఎంచకూడదని దేవుడు అతనితో మాట్లాడడం మనము చూస్తూ ఉంటున్నాము. 2వ మారు 3వ మారు చెప్పిన తర్వాత ఆ దర్శనము వెళ్ళడము, కొర్నేలి యొద్ద నుంచి కొంతమంది పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరొకసారి పేతురుకు చెప్పి నువ్వు వెళ్ళుము, కొంతమంది వచ్చి ఉంటున్నారు అని చెప్పినప్పుడు పేతురు వారితో వెళ్ళడము, కొర్నేలికి కలిగిన దర్శనమును పేతురుకు చెప్పడము, పేతురు కలిగినది కొర్నేలికి చెప్పడము మనము ఈ యొక్క భాగంలో చూడవచ్చు. కొర్నేలి తన కొంతమందికి వారితో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలు తెలియపరచడం కొరకే మేము మిమ్మల్ని పిలిచి ఉంటున్నాం అని చెప్పినప్పుడు అక్కడ చూస్తే అందుకు అక్కడ పేతురు వారితో మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ఏం చెప్తానంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఎంత మాత్రం కూడా పక్షపాతి కానే కాడు. అందరినీ సమానముగా చూసేవాడు, అందరికీ న్యాయము తీర్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడు ఎంత మాత్రం కూడా పక్షపాతి కాదు. మనము పక్షపాతము చూపిస్తూ, మనము విభజిస్తూ, మనము వీరి విధముగా అని ఒక్కొక్కరిని చిన్న చూపు చూస్తూ, ఒకరిని పెద్ద చూపు చూస్తూ ఉండేవారము. ఒకరికి అన్యాయం చేస్తూ, ఒకరికి న్యాయము జరిగిస్తూ ఉండేటువంటి వారము. మనం పక్షపాతం చూపించేవారము, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా పక్షపాతం చూపించేవాడు కాదు అని పేతురు గారు తెలుసుకున్నారు ఈ యొక్క భాగంలో. అంటే ఎవరు కూడా తృణీకరింపబడిన వారు కాదని దేవుడు నాకు తెలియపరిచాడు అని మనం 28వ వచనంలో చూడవచ్చు. ఏం చెప్తానంటే, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టివానిని ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడినదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉంటున్నాడు. అంటే ఆయన యొక్క దర్శన భావము ఇక్కడ తెలియపరచిన ఎవరు కూడా తృణీకరింపబడిన వారు కాదు అని దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియపరిచినటువంటి మాటలు పేతురు గారు అక్కడ చెప్తూ, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉంటున్నాను. అంతవరకు పేతురు గారికి కూడా అటువంటి ఒక ఆలోచన ఉండవచ్చు. కానీ దేవుడు ఇక్కడ చూపించిన తర్వాత దేవుడు ఎంత మాత్రం పక్షపాతి కాడు, ఆయన దేవుడు అని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి గ్రహించాడు. ఇంకా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించిన ప్రతి జనములో, ఏ జనములో అయినా ఆయన నామానికి భయపడి ఆయనను ప్రేమించి నీతి న్యాయములు జరిగించు వారిని ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా, ఇంకా మరొక మాట ఇక్కడ చెప్పడం చూస్తున్నాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక దేవుని నమ్మినటువంటి కొంతమందికి, కొన్ని సంఘాలకే ఆయన ప్రభువు కాదు. సార్వత్రిక ఎన్ని సంఘాలు అయితే ఉంటున్నాయో అన్ని సంఘాలకు, సార్వత్రిక సంఘం అంతటికి కూడా ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. ఈ లోకమంతటికీ కూడా ఆయన ప్రభువుగా ఉంటాడు. కొందరికి దేవుని నమ్మిన వారికే ప్రభువు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని ఆయన యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన అందరికీ కూడా ప్రభు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపించేటువంటి వాడు ఎంత మాత్రము కూడా కాదు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా, యోహాను ద్వారా చెప్పినటువంటి మాటలు మీరు ఎరుగుదురు కదా, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పేతురు గారు వస్తూ ఉంటున్నాడు. ఇంకా చూస్తే 39వ వచనంలో ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందును చేసిన వాటన్నింటికీ మేము సాక్షులము. వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గురించి యోహాను సాక్ష్యం ఇచ్చుంటున్నాడు. తర్వాత ఆయన అనేకులను బలహీనులను విడిపించారు, అపవాది చేత పీడింపబడే వారిని విడిపించాడు, రోగులను స్వస్థపరిచాడు, ఈ విధముగా చేశాడు. ఇంకా ఆయన అనేకులకు ఆయన ప్రేమను చూపిస్తూ ఆయనను తనను తాను కనుపరుచుకుంటూ చూపించాడు. యూదులందరూ కూడా అతనిని సిలువ వేశారు. దేవుడు అతన్ని 3వ దినమున లేపాడు. లేపిన తర్వాత ఆయన మొదట మాకు తనను తాను కనపరుచుకొని ఉన్నాడు అని, ఆయన కొరకు మేము సాక్షులముగా నిలవబడి ఉన్నామని ఆయన సువార్త చెప్తూ ఉంటున్నాడు కదా. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, తనను మమ్మలను రక్షించాడు, మమ్మల్ని కాపాడాడు, మాకు తనను తాను కనపరుచుకున్నాడు అని చెప్పి పేతురు గారు ఆ కొన్నేళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం అంతటికి కూడా, ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేతురు గారు గొప్ప సాక్ష్యమును చెప్తూ ఉంటున్నాడు. చెప్పిన తర్వాత మనం చూస్తే, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించుంటున్నాడని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చున్నారనను. ఆ మాటలు చెప్పుకుంటున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మచేత నింపబడి అందరూ కూడా అన్య భాషలు మాట్లాడము, అందరూ దేవుని గణపరచడము పేతురు గారు అక్కడ చూసినటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు ఎవరిని కూడా తృణీకరించడు, అందరిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన మాటలు మనము గైకొని వాటికి లోబడి మనము జీవించేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము హృదయపూర్వకముగా ప్రభువులో మనము ఆనందించే వారముగా, ప్రభువుని గణపరిచేటువంటి వారముగా ఉండాలని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు. అలా మీరు ఉండట్లేదని చెప్పి ఇక్కడ చదవబడినటువంటి సువార్త భాగంలో పరిశుద్ధ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నుంచి 28 వరకు కూడా మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగంటే మీరు 10వ వంతు చెల్లిస్తూ ఉంటున్నారు, మీరు మంచిదే, ఆచారపరమైన భక్తి చేస్తూ ఉన్నారు, ఓకే. కానీ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ వీరితో చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, ధర్మశాస్త్రం మోషే మీకు ఇచ్చిన దానిలో ప్రధానమైన దానిని మీరు అనగా అదేంటంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని, వాటిని మీరు మానకుండా వీటిని చేయవలసిన వారే ఉన్నారు. ఏది? ఆ 10వ వంతు వాటిని చేయవలసినవి చేస్తూ వాటిని మీరు మానక ఇంకా మీరు ఏం చేయాలంటే న్యాయము జరిగించేవారిగా, కనికరము చూపించేవారిగా, విశ్వాసమును విడిచి పెట్టి తిరిగి, అంటే ఈ న్యాయమును వీటిని మీరు కనికరమును చూపిస్తూ, అంటే న్యాయం అంటే అన్యాయముగా ఇతరులను అన్యాయం చేయడము, ఇతరుల బీదల పక్షమున మీరు న్యాయం తీర్చక అన్యాయం చేస్తూ ఉంటున్నారు, ఇతరులను మీరు కనికరించక మీరు తృణీకరిస్తూ ఉన్నారు. అటువంటి దానిని మీరు విశ్వాసమును మీరు విడిచిపెట్టి తిరిగి వీటిని మీరు చేయవలసి ఉండేను కదా అని చెప్పి అక్కడ దేవుడు వారితో పరిచయులతో శాస్త్రులతో మాట్లాడుచున్నాడు. అందుకనే మీరు ఇంకా ఏం చేస్తున్నారంటే, మీరు పాత్రను మీరు బయట తోముతూ ఉన్నారు కానీ లోపల శుభ్రము చేయడం లేదు. పై వరకు మీరు భక్తిగా మీరు కనబడుతున్నారు కానీ మీ హృదయంలో ఏమున్నదంటే మోసము ఉన్నది, వేషధారణ ఉన్నది అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే మీరు పై వరకు ఇలా మీరు నామకార్థం అంటే తీసుకొచ్చినవి 10వ భాగం చెల్లిస్తూ ఉన్నారు కానీ హృదయం చేత మీరు జరిగించవలసినటువంటి కార్యములను మీరు జరిగించడం లేదు. ఇంకా చూస్తే, అయ్యో వేషధారులైన పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకల చేత సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల మీరు వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారని చెప్పి దేవుడు వీరికి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉంటున్నారు. మీరు ఎన్ని చేసి ఏది చేసినా కూడా మీరు న్యాయము తీర్చకుండా, సమానత్వము చూడకుండా, కనికరము చూపకుండా, మీరు
ఏవి తీసుకొచ్చినా కూడా అవి వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను నీ పొరుగు వారిని నీవు ప్రేమించమని దేవుడు చెప్తాడు. నువ్వు ప్రేమించలేనప్పుడు, నువ్వు ఎటువంటి న్యాయం చేయలేనప్పుడు, కనికరము చూపలేనప్పుడు, నువ్వు ఎన్ని తీసుకొచ్చినా, ఏది చేసినా కూడా అదంతా కూడా వ్యర్థమే. ఇంకా అది ఏంటిదంటే ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, ముఖ్యమైనటువంటి వాటిని నీవు చేయకుండా ఏది చేసినా కూడా అదంతా వ్యర్థమే అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము న్యాయం తీర్చే వారముగా, సమానత్వము చూపించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.